ఈ ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో, ఈ పార్టీ ఏ హామీలు అయితే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఇవాళ ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది పెద్దగా ఆశ్చర్యం గొలిపేటువంటి అంశం కాదు. కానీ ఇంత త్వరగా మాట తప్పుతారనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చూడవచ్చు. మనం పొంతన్నే లేదు కేటాయింపులకు కానీ, బడ్జెట్లోని కేటాయింపులకు కానీ, వాళ్ళు సూచించినటువంటి ఫిగర్స్కి కానీ, అమలు తలపెట్టినటువంటి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు అవసరమైనటువంటి మోతాదులను కానీ వాటిని పరిశీలించి చూసినప్పుడు, బేరీజ్ వేసుకొని చూసినప్పుడు 100కి 100 పాళ్ళు పొంతలని లేనటువంటి ఫిగర్స్ అవి. అంటే దాని ద్వారా ఏమర్థమవుతుంది? 100 రోజుల్లోపే 72 రోజులకే ఈ గ్యారంటీలను మేము అమలు చేయలేమని చెప్పి పరోక్షంగా బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్పింది ప్రజలకు. ఇది అంగీకరించి తీరాలి ముమ్మాటికి వారు. ఇటు నుంచి అటు తిప్పి, అటు నుంచి ఇటు తిప్పి చర్చ అంతా కూడా గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం పనితీరు ఇది అని చెప్పి అనేక కాంపోనెంట్స్ ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక 2-3 చోట్ల వచ్చినటువంటి పగుళ్లను భూతద్దంలో పెట్టి చూపించి మొత్తం గత ప్రభుత్వ 9.5 ఏళ్ల పరిపాలన తీరుకు, ప్రభుత్వ తీరుకు, పనితీరుకు ఇదే నిదర్శనం అన్నట్లు బురదల్లి చూపించి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి రాష్ట్ర శాసనసభ సమావేశాలను వాడుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. 15 మాసాల కింద హిమాచల్ ప్రదేశ్లో 10 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక 8 మాసాల కింద 5 గ్యారంటీలు ఇచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 72 రోజుల క్రితం 6 గ్యారంటీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ నుంచి మొదలు పెడితే 15, ఇప్పుడంటే ఇక్కడ ఇంకా మేము చెప్పిన 3 నెలలు కాలేదు కదా అంటారు. మరి హిమాచల్ ప్రదేశ్లో 15 మాసాలు అయింది అధికారంలోకి వచ్చి. మీరు ఇచ్చినటువంటి 10 హామీలు అమలు అయితలేవు అని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఉండేటువంటి విపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా ప్రజలు సరే రోడ్ల మీదకి వచ్చారు. అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 10 హామీలు ఏమైనాయని. అదేవిధంగా కర్ణాటకలో 5 హామీలకు సంబంధించి కూడా అక్కడ బీజేపీ ఆందోళన చేస్తుంది. మంచిదే. దురదృష్టవశాత్తు అదే బీజేపీ మరి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి విషయాలలో ఎందుకు మాట్లాడతలేదో అర్థం కావట్లేదు. మరి ఇక్కడ కాంగ్రెస్ భారతీయ కాంగ్రెస్ అయిందా, లేకుంటే బీజేపీ ఇండియన్ నేషనల్ బీజేపీ అయిందా? ఆ 2 పార్టీల వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక్కో రాష్ట్రంలో లాగా ఎట్లా వ్యవహరిస్తారు వీళ్ళు? హామీలు అమలు కాకుండా ప్రజలు వెత్తలు పడుతుంటే ఒక రాష్ట్రంలో మాట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎందుకు మాట్లాడదు? నోరెందుకు తెరవదు? ఎందుకు ప్రశ్నించరు? ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి కొత్తగా ఒరిగింది ఏమి లేదు. 72 రోజుల పరిపాలన అయిన తర్వాత కూడా ప్రజలకు ప్రభుత్వం మొదలైంది ఏం ఒరిగింది అంటేనంటే ఉచిత బస్సు తప్ప ఇప్పటిదాకా ఒరిగింది ఏమి లేదు. రైతాంగానికి కరెంటు దిక్కు లేదు. రోడ్ల మీదకి వస్తున్న రైతులందరూ కూడా కరెంటు లేదని సబ్స్టేషన్ల ముందర ధర్నాలు మొదలైనవి. 9 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్తగా చూస్తున్నాం మనం ధర్నాలు. రైతులు, అన్నదాతలు రోడ్ల మీదకి వచ్చి మాకు కరెంట్ లేదు, కరెంటు కావాలని అడిగేటువంటి దుస్థితి. కరెంటు కోతలు మొదలుపెట్టిండ్రు. అదేవిధంగా ఈరోజు రైతు బంధుకు సంబంధించి 3 ఎకరాలకు మించి ఎక్కడ కూడా రాష్ట్రంలో రైతు బంధు పడలేదు ఇప్పటిదాకా. 3 ఎకరాల లోపే పడ్డది ఈ రోజు వరకు. మరి కొత్త మీరు చెప్పినటువంటి భరోసా, రైతు బంధు స్థానంలో మీరు చెప్పినటువంటి రైతు భరోసా 15,000 అసలు ఇస్తారా, ఇయ్యరా? ఈ మిగిలిన రైతు బంధు ఎప్పటిదాకా క్లియర్ చేస్తారు? దీని మీద ప్రభుత్వం స్పష్టతనియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటేనంటే ప్రతిదానికి ఏం మాట్లాడినా కాళేశ్వరాన్ని ముందు తీసుకొని వచ్చి సమాధానం చెప్పకుండా హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది సరైనటువంటిది కాదు. హామీల నుంచి మీరు తప్పించుకోవాలని చూస్తే మాత్రం ప్రజలు ఊరుకునే సమస్య లేదు. మేము కూడా తప్పకుండా నిలదీస్తూనే ఉంటాం. బాధ్యత గల ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందే దానికోసం. ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రంటేనే అనునిత్యం మిమ్మల్ని పొడిచి ఇదేమైంది అదేమైంది అని అడగమని గుర్తు చేయడానికే తప్ప మౌనంగా ఉండడానికి కాదు. మేము అడిగితే ఏదో అడగడం నేరమైనట్లు, లేదా అప్పుడే అడుగుతారా మమ్మల్ని అన్నట్లు ఉల్టా బజాయితీ చేస్తున్నారు. అడగకుండా ఎందుకుంటామండి? మరి మీరు చెప్పిన విషయాలు అమలు చేయమని అడగడానికే కదా మేము ఉన్నది.
విపక్ష పార్టీ ఉన్నదే అందుకు కదా. గ్యారంటీల అమలు మీద మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది, సంజాయిషి ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మేము గుర్తు చేస్తూనే ఉంటాం, అన్నీ గుర్తు చేస్తాం. మంచినీళ్ళు, రైతు బంధు, కరెంటు, పంటల కొనుగోలు, అదేవిధంగా బోనస్, వరి ధాన్యం మీద క్వింటాల్కు బోనస్.